హాయ్ హలో దిస్ ఈజ్ మహేష్. ఇవాళ మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. డిజిటల్ మార్కెటింగ్లో మనకు ఎస్ఈఓ మెయిన్ టాపిక్ ఉంది. సో ఎస్ఈఓ గురించి నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. సో ఎస్ఈఓ అంటే వాట్ ఈజ్ ఎస్ఈఓ? ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అసలు ఎస్ఈఓ అంటే ఏంటిది? ఎస్ఈఓ మనకి ఎలా యూజ్ అవుతుంది, అందులో పార్ట్స్ ఎన్ని ఉంటాయి, అది ఇవాళ నేను మీకు షార్ట్గా స్వీట్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎస్ఈఓ అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్లో విజిబిలిటీ వస్తుంది కదా, దాన్ని మనం ఎస్ఈఓ అంటాం. అంటే పేజ్ని మనము లింక్ని ఇంప్రూవ్ చేసుకోవడం, క్వాలిటీలో రావడం, దాన్ని ఎస్ఈఓ చేసుకోవాలి. సో ఎస్ఈఓ చేసుకోవాలంటే దీంట్లో మనకు మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే 4 పార్ట్స్ ఉంటాయి. అందులో వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ, లోకల్ ఎస్ఈఓ. సో ఈ 4 పార్ట్స్ అనేది మనకు ఎస్ఈఓలో ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ 4 పార్ట్స్లో ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి మనం తెలుసుకున్నాం. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ వచ్చేసి మనకు వెబ్సైట్ రిలేటెడ్ థింగ్స్ లైక్ బ్యాక్ ఎండ్ వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే దానికి టైటిల్, డిస్క్రిప్షన్, మెటా ట్యాగ్స్, H1, H2 రూల్స్, ఇమేజ్, ఇలాంటివన్నీ అన్ని ఈ పార్ట్స్ అన్నీ మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో వస్తాయి. సో ఇవన్నీ ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో అప్పుడు చేసినప్పుడు మనకు వెబ్సైట్లో ర్యాంకింగ్ ఉంటుంది. సో ఇదంతా ఈ పార్ట్ అంతా ఆన్ పేజ్ ఎస్ఈఓ. నెక్స్ట్ వచ్చేసి ఆ పేజ్ ఎస్ఈఓ. ఆ పేజ్ ఎస్ఈఓ వచ్చేసి దీంట్లో మనకు మెయిన్లీ లింక్ బిల్డింగ్ ఉంటుంది. కంటెంట్ షేరింగ్, బ్లాగ్స్ అండ్ సోషల్ మీడియా షేరింగ్, బ్లాగ్స్ క్రియేషన్, వీడియోస్, బుక్ మార్కింగ్, బ్లాగ్ పోస్టింగ్, ఆర్టికల్ సబ్మిషన్. సో ఇవన్నీ మనకు ఆ పేజ్ కిందకి వచ్చేస్తాయి. సో ఇవి చేయడం వల్ల కూడా మనకు గూగుల్లో ర్యాంకింగ్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ. లోకల్ ఎస్ఈఓ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ అంటే మీ బిజినెస్కి మోర్ విజిబిలిటీ రావడం. అంటే లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తే లైక్ ఎలా అంటే హాస్పిటల్స్ నియర్ మీ అని సెర్చ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ లోకల్ ఎస్ఈఓ అనేది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో కూడా మనం బ్యాక్ ఎండ్లో అంటే లైక్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ చేయడం, దాంట్లో బ్యాక్ లింక్స్ అప్డేట్ చేయడం, దానివల్ల కూడా మనకు లోకల్ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇది మనకు వెబ్సైట్ స్పీడ్, వెబ్సైట్ ఆప్టిమైజేషన్ అండి. సో లైక్ స్పీడ్ అండ్ కంటెంట్ రిలేటెడ్ థింగ్స్ని మనం టెక్నికల్ ఎస్ఈఓ అంటాం. సో ఈ 4 పార్ట్స్ని మనం క్లియర్గా చేసుకుంటే మనకి ఎస్ఈఓలో మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరందరూ దీన్ని ఫాలో అయ్యి చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.